దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంలో దీన్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పి మా పార్టీకి ఉన్నటువంటి అభిప్రాయం. రైట్. మస్తాన్ గారు, ఇప్పుడు తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసుకుంటున్నాము అని చెప్పేసి ఏపీ మాట్లాడింది. అయితే ఎవరిది వాళ్ళకే ఉన్నాయి, అటు ఏపీకి ఇటు తెలంగాణకి కుడి ఎడమ ఉన్నాయి. మరి అంత ఉన్నప్పటికీ కూడా కేఆర్ఎంబి పర్మిషన్ లేకుండా అసలు ఎటువంటి పర్మిషన్లు ఎవరి దగ్గర అడగకుండా తీసుకునే రైట్స్ అసలు ఉంటాయా? అలా తీసుకోవచ్చా? అలా తీసుకున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏమీ ఎందుకు చేయలేకపోతుంది? అసలు దీంట్లో ఎవరి వైఫల్యం ఉంది అనుకోవాలి? సరే, ఇది రాష్ట్రాలకు సంబంధించిన మాట అని అంటారు, ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాల్సిన మాట అంటారు. అంటే దీంట్లో కేంద్రానికి ఏమీ సంబంధం లేదా? ఇది కేంద్ర వైఫల్యమా, లేకపోతే ఇరు రాష్ట్రాల వైఫల్యమా, లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా? నిజానికి కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, లేకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఈ సమస్య అయితే వస్తుందండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి కదా. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది అనుకోండి, ఆల్మట్టి నుంచి మనకి అంత పైనుంచి వచ్చేస్తుంది అనుకోండి, ఈ ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఏంటి, ఎన్నో ప్రభావం కానీ వర్షాభావ పరిస్థితులు చాలా తక్కువ నమోదైంది. కరువు పరిస్థితులు ఉన్నాయి బాగా. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది, భారతదేశం కూడా అది ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. నేననేది ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా దీన్ని పరిష్కారం చూపాల్సింది అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే. చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను మీకు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేమే ఆర్పించామని చెప్పేసి హరీష్ రావు గారు ఒక పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు మేము గ్రీన్ న్యూ ట్రిబ్యునల్కి వెళ్తే కేఆర్ఎండి కానీ అందరూ చేస్తే ఆ విధమైన నేపథ్యంలో దానికి అడ్డుకట్ట పడిందని చెప్తారు రాయలసీమ ఎత్తిపోత పథకం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్తారు, నేనే ఆపిచ్చాను దాన్ని అంటారు. అంటే ఏంటి, తెలంగాణ ప్రజల ఓట్లు ఇక్కడ ప్రధానం, నీటి సమస్య కాదు. హరీష్ రావు గారు మేము ఆపిచ్చామంటారు, వీళ్ళేం కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, అసలు మేము రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 900 కోట్లు ఖర్చు పెట్టిందే మేము, దానికి అనుమతులు ఉన్నాయా అంటే ఆయన సమాధానం చెప్పరు. దీనికి గున్నలు మీ దగ్గర ఆపేసిందా అంటే ఆయన సమాధానం చెప్పరు. సరే, చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడ్డుకుంటున్నారంట. అంటే ఏంటి, ఇక్కడ ప్రజలు ఆ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ప్రజలు ఇందాకన్నారే, ఇక్కడ ఎవరైనా రోజా గారి ఇంటికి వెళ్ళినా ఈ నీళ్ళే తాగాలి, కృష్ణా నీళ్ళే తాగాల్సి వస్తుంది. అక్కడ మహబూబ్ నగర్ లో కేసీఆర్ గారు కూడా కృష్ణా నీళ్ళే తాగాల్సి వస్తుంది. అంతే కదా. ఎవరింట్లో చేపలు పులుసు తిన్నా అదే తాగాలి, అది మర్చిపోతున్నారు. ఏంటంటే అక్కడ తెలంగాణ ప్రజల ఓట్లు, ఇక్కడ రాయలసీమ ప్రాంత ప్రజల ఓట్లు అనేది ప్రధానంగా ఇప్పుడు చెప్తే దీనికి పరిష్కారం కాదు. ఇప్పుడు విషయానికే వస్తే, యాక్చువల్ గా శ్రీశైలంలో మినిమం వాటర్ లెవెల్స్ 834 అడుగులు ఉండాలి. అదేవిధంగా నాగార్జున సాగర్ లో 510 అడుగులకు ఉంటుంది. సో ఇప్పుడేంటి, యాక్చువల్ గా రెండు శ్రీశైలంలో కావచ్చు, నాగార్జున సాగర్ లో కావచ్చు, ఉన్న ఏదైతే మినిమం లెవెల్స్ కంటే మొత్తంగా చూస్తే రెండు ప్రాజెక్టులు కలిపి 146 టీఎంసీలు అదనంగా ఉన్నాయి. దానిలో శ్రీశైలంలోనే 128.76 టీఎంసీలు, అదేవిధంగా నాగార్జున సాగర్ లో 17.79 టీఎంసీలు ఉంది. దీని ప్రకారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తాగునీటి అవసరాల దృష్ట్యా వాళ్ళు ఏమని అడిగారు, కేఆర్ఎంబికి ఒక ఇండెక్స్ పెట్టారు. మాకు 47 టీఎంసీలు రెండు శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ నుంచి కానీ ఎట్లా ఇస్తారో కానీ 47 టీఎంసీలు మాకు అవసరం, దీనికి కేటాయింపులు చేయండి అని చెప్పేసి అడిగారు. అయితే తెలంగాణ ఏముందంటే, తెలంగాణ మాకు ఎందుకు ఎక్కడెక్కడి నుంచి కావాలి ఏంటనేది కూడా ఒక ఇండెక్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇరిగేషన్ అధికారులు. తెలంగాణ వాళ్ళు రెడీగా లేదేమో తెలియదు, మాకు కూడా 47 ఇవ్వండి. అంటే వీళ్ళేమో అవసరం ఉందని అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ 47 వాడుకుంటుంది కాబట్టి మాకు కూడా 47 ఇవ్వండి. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇదంతా గొడవ జరుగుతుంది కాబట్టి సెప్టెంబర్ 4వ తారీఖు నిర్ణయిద్దామని అప్పటికి వాయిదా. సో నేనేంటంటే, ఇప్పటికే ఇది ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు ఎవరి రాష్ట్ర వాదనలో వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. ఏమంటారు, తెలంగాణ ఇప్పటికే కృష్ణా ప్రాజెక్టు నుంచి శ్రీశైలం నుంచి 4.38 టీఎంసీలు 38, అదే నాగార్జున సాగర్ నుంచి 6.89 టీఎంసీలు, జోరాల్ ప్రాజెక్ట్ నుంచి 8.79 టీఎంసీలు, ఇప్పటికే 20 టీఎంసీలు తెలంగాణ వాడుతుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు కేఆర్ఎంబికి స్పష్టం చేశారు. సో ఈ తెలంగాణ వాళ్ళు ఏమంటారు, అసలు ఆంధ్రప్రదేశ్ మాకంటే ఎక్కువ వాడుతుంది అనే వాదన తీసుకొస్తారు. సో ఇదంతా తీర్చలేక కేఆర్ఎంబి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన తలకాయ పట్టుకుని కూర్చుంటాడు. ఏం చేయాలో ఉండదు, అందుకని వాయిదా వేసి వెళ్ళిపోయారు. రేపు సెప్టెంబర్ 4వ తారీఖు ఇదే జరుగుతుంది.
నేననేది ఏంటంటే వర్షపాతము ఎల్లినో ప్రభావం ఉన్నప్పుడు అక్కడ ప్రజలు తాగునీటి అవసరాలు లేదంటే పంటలు ఏదైనా కోల్పోయే పరిస్థితి ఎవరికి అత్యవసరంగా ఉంటే వాళ్ళకి తీసుకెళ్లడంలో తప్పు లేదనేది కామన్ సెన్స్ పాయింట్. ఇక్కడ కామన్ సెన్స్ పాయింట్ కంటే కూడా రాజకీయాలే ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. కరెక్ట్. సో మనం అందరం ఏమంటామంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్నదమ్ములు కదా అంటారు. అన్నకి గొంతెండిపోతే తమ్ముడు చచ్చిపోమంటాడా? తమ్ముడికి గొంతెండితే అన్న చచ్చిపోమంటాడా? కాదు కదా. ఇద్దరు కూర్చొని అరే గ్లాసు చెరో గ్లాస్ తీసుకున్నారా లేకపోతే ఎవరికి అవసరం వాళ్ళు ఎక్కువ తాగుదాము వాడి ప్రాణం బతికిద్దాం అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే రాజకీయాలు వచ్చేసరికి ఏంటంటే ఈ నీళ్లు పక్కకు పోయి మా టైంలో ఏం జరిగింది, మీ టైంలో ఏం జరిగింది, వాళ్ళంటే చేపలు పులుసు తిన్నావా, వీళ్ళంటే రొయ్యలు వేపులు తిన్నావా, ఇవి వస్తున్నాయి అసలు విషయాలు పట్టించుకోకుండా. ఇందాక రాహుల్ గారు చెప్పారు కరెక్ట్ గా ఏంటి, ఒక కూర్చొని ఎంతెంత నీరు వస్తా ఉంది ఏంటి దానికి సంబంధించి ఇప్పుడు 34, 66 కాకపోయినా లేకపోతే 50-50 కాకపోయినా ఒక ఇద్దరికి రిలయబుల్ గా ఉండే ఒక పర్సంటేజ్ అనేది అనుకోని దాని ప్రకారం నీటి కేటాయింపు చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు కదా. ఎవరు కూడా దాని దిశగా ఆలోచిస్తే ఏమైందంటే చెడిపోతాయి కదా. అదే సమస్య కావాలి, సమస్య ఉంటేనే ప్రజల ఓట్లు పడతాయి. మీరు చాలా సింపుల్ గా చెప్పారు మస్తాన్ గారు. మరి మీరు సింపుల్ గా చెప్పినంత ఆ రెండు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి కదా. సింపుల్ గా కాదండి, అదే నేను అంది విశాల దృక్పథంతో ఆలోచించినప్పుడే వస్తాయి. మళ్ళీ వాళ్ళు కూర్చున్నప్పుడు మేము తరతరాలుగా అన్యాయం గురయ్యామంటే అన్యాయం గురయ్యారనే కదా వాళ్ళకి తెలంగాణ ఇచ్చారు. నిజమే అన్యాయం గురయ్యారనే. నీళ్లు నియామక నిధులు అన్యాయం జరిగిందనే కేంద్రం కూడా భావించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పటికైనా నేను ఇందాక చెప్పా విభజించేటప్పుడే ఈ పర్సంటేజ్ నిర్ణయించుంటే ఇది కొట్టుకునే వాళ్ళు కాదు. వాళ్ళు కొట్టుకు చావండి అని చెప్పేసి అన్ని పరిష్కరించకుండా అపరిష్కృతంగా ఆస్తుల విషయంలో కావచ్చు, నీటి కేటాయింపుల్లో కావచ్చు, నిధుల కేటాయింపుల్లో కావచ్చు, ఇవన్నీ ఇంకా అట్లానే అపరిష్కృతంగా ఉన్నాయి.